కాళేశ్వరం విచారణ కమిషన్ ముందుకు హాజరయ్యేందుకు మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుండి భారీ కాన్వాయ్తో బయలుదేరారు. కేసీఆర్ వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు ఉన్నారు. ఈ ఉదయం 11:30 బీఆర్కే భవన్లోకి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందుకు హాజరు కాబోతున్నారు కేసీఆర్. కాళేశ్వరం విచారణ కమిషన్ ముందుకు హాజరయ్యేందుకు మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుండి భారీ కాన్వాయ్తో బయలుదేరారు. కేసీఆర్ వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు ఉన్నారు. ఈ ఉదయం 11:30 బీఆర్కే భవన్లోని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందుకు హాజరు కాబోతున్నారు కేసీఆర్. కాళేశ్వరం విచారణ కమిషన్ ముందుకు హాజరయ్యేందుకు మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుండి భారీ కాన్వాయ్తో బయలుదేరారు. కేసీఆర్ వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు ఉన్నారు. ఈ ఉదయం 11:30 బీఆర్కే భవన్లోని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందుకు హాజరు కాబోతున్నారు కేసీఆర్. కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో బీఆర్కే భవన్ దగ్గర భారీగా కూడా నాయకులు చేరుకుంటున్న నేపథ్యంలో కూడా అక్కడ భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. రైట్, మనం విజువల్స్ లో చూస్తున్నాం. కేసీఆర్ కాన్వాయ్తో బయలుదేరినట్టుగా కూడా వెహికల్స్ లో కూడా వెళ్తున్న దృశ్యాలు మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. రైట్, ఇక బీఆర్కే భవన్ నుంచి మరింత ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు. స్వామి, హిమబిందు మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ నేతలంతా కూడా పెద్ద ఎత్తున కూడా బీఆర్కే భవన్ పరిసర ప్రాంతాలకు తరలి వస్తున్నారు. ఒకవైపు ఆదర్శ్ నగర్లో ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్వార్టర్స్కి ఇప్పటికే చాలామంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఒకవైపు మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలంతా కూడా చేరుకుంటున్నారు. బీఆర్కే భవన్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఒక బల ప్రదర్శనకు దిగే అవకాశం ఉందని చెప్పేసి ముందస్తు అంచనాలతోటి పోలీసులు అయితే పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, టాస్క్ ఫోర్స్ ని మిగతా పోలీసు పెద్ద ఎత్తున కూడా వాల్ షీట్స్ కూడా ఏర్పాటు చేసి భారీ పెద్ద ఎత్తున కూడా వాల్ కట్టర్స్ కూడా ఏర్పాటు చేసి ఎవరిని కూడా ఇటువైపు రానివ్వకుండా వారిని నిరోధిస్తున్నారు. బీఆర్కే భవన్ పరిసర ప్రాంతాలు ఇటు లిబర్టీ వైపు కావచ్చు, ఇటు సెక్రటేరియట్ వైపు, ఇటు ఆదర్శ్ నగర్ క్వార్టర్స్ వైపు మూడు వైపులో వచ్చే దారులన్నింటినీ కూడా పోలీసులు తమ ఆధీనంలో తీసుకొని ఎవరిని కూడా ఇటువైపు ఉండకుండా అటువైపు అందరినీ అడ్డించే పంపిస్తున్నారు. ప్రధానంగా ఈరోజు జరిగేటువంటి విచారణకు కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కొద్దిసేపటి క్రితమే బయలుదేరారు. ఆయన బయలుదేరే ముందు ఆయన స్నేహితుడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి జహాంగీర్ ఆయనకు దట్టి కట్టి ఆయనకు కంచి పంపించారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కవిత, మరోవైపు ఆయన అల్లుడు అనిల్ ఇద్దరు కూడా మరో వెహికల్ వస్తారు. కేసీఆర్తో పాటు అదే వాహనంలో మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్, మాజీ మంత్రి హరీష్ రావు ఇద్దరు కూడా కలిసి వస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్తో పాటు ఈ కమిషన్ ముందు హాజరు కావడానికి 9 మంది నేతలకు మాత్రమే కమిషన్ అనుమతినిచ్చింది. మొన్న హరీష్ రావు విచారణ సందర్భంగా పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా లోపలికి వెళ్లి పెద్ద ఎత్తున కూడా బీఆర్కే భవన్ పరిసర ప్రాంతాలు అడావుడి చేసిన నేపథ్యంలో ఈరోజు పోలీసులు
పోలీసులు ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు పటిష్టమైనటువంటి బందోబస్తును చర్యలు తీసుకున్నారు. వచ్చేవారికి కేవలం అనుమతి ఉన్నటువంటి మీడియా ప్రతినిధులకు, ఒకవైపు అడ్వకేట్లకు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులను మాత్రమే లోపలికి కమిషన్ ఓపెన్ కోర్టు విచారణకు వారికి అనుమతి ఇస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధానంగా ఇందులో కేసీఆర్ వెంట ఒకవైపు శాసన మండలిలో పార్టీ నేత మధుసూదనాచారి, ఒకవైపు పద్మారావు గౌడు, అదేవిధంగా పల్లా రాజేశ్వర రెడ్డి, ఇటు మరోవైపు మధ్యరాజు రవిచంద్ర, పద్మారావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు, బండారు లక్ష్మారెడ్డి 9 మంది పేర్లు మాత్రమే వారికి అనుమతించిన లిస్టులో ఉన్నాయి. ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి ఆయనకు గాయమయ్యి హాస్పిటల్లో చేరిన కారణంగా ఆయన ప్లేస్లో మరొకరు అంటే సంతోష్ కుమార్ వెళ్తారని చెప్పి, జోగినపల్లి సంతోష్ కుమార్ వెళ్తారని చెప్పేసి కూడా అంటున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత కూడా లోపలికి వచ్చే అవకాశం ఉన్నది. వాళ్ళ తండ్రితో పాటు ఆమె కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి భారీ కాన్వాయ్తో పాటు ఆమె కూడా బయలుదేరి వస్తున్నారు. మొత్తానికి ఇటు జరుగుతున్నటువంటి ఈ విచారణకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకలు, ఆర్థిక పరమైనటువంటి కుంభకోణాల పేరుతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ కమిషన్ జస్టిస్ పినాకిని ఘోష్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలువురు ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు, అదేవిధంగా అధికారులు, బ్యూరోక్రాట్స్, కాంట్రాక్ట్ సంస్థకు సంబంధించిన ప్రతినిధులందరినీ కూడా ఇప్పటికే విచారించింది. ఇప్పటికే ఒకవైపు దాదాపుగా 112 మంది అధికారులు, బ్యూరోక్రాట్స్ విచారించినటువంటి కమిషన్ 3 పొలిటీషియన్కి సంబంధించి గత ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ను, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావును, ఈటెల రాజేందర్ను 3 కూడా కమిషన్ ముందు హాజరు కావాలని చెప్పేసి ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఈ నెల 5వ తేదీన హాజరు కావాల్సి ఉన్నప్పటికీ కూడా ఆ కేసీఆర్ తన ఆరోగ్య కారణాల రీత్యా మరొక డేట్ ఇవ్వాలని చెప్పేసి కోరడంతో ఈ డేట్ను మార్చి ఈ రోజుకు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. మరోవైపు ఇప్పటికే ఈటెల రాజేందర్ కమిషన్ ముందుకు హాజరయ్యారు. హరీష్ రావు ఈటెల కమిషన్ ముందు హాజరయ్యారు. కమిషన్ అడిగేటువంటి విషయంలో ఈటెల రాజేందర్ ఆయన మాత్రం కమిషన్ తోటి కొద్దిసేపు ఫేస్ టు ఫేస్, ఆ తర్వాత ఓపెన్ కోర్టు విచారణను ఎదుర్కొన్నారు. హరీష్ రావు మాత్రం పూర్తి స్థాయిగా ఓపెన్ కోర్టు విచారణ ఎదుర్కొన్నారు. హరీష్ రావుతో పాటు పెద్ద ఎత్తున కూడా ఆ రోజు పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అదేవిధంగా అడ్వకేట్స్ కూడా హాజరయ్యారు. జరిగినటువంటి విషయంలో దాదాపుగా 16 క్వశ్చన్స్ హరీష్ రావును అడిగి విచారణ చేసినట్టుగా తెలుస్తుంది. జస్టిస్ పిసి ఘోష్ గతంలో సుప్రీంకోర్టు జస్టిస్గా పనిచేసిన అనుమానం ఉంది. ఆయన నేతృత్వంలోని కమిషన్ కొనసాగుతుంది. దాదాపుగా ఈ కమిషన్ గడువు మే 31తోనే అయిపోయినప్పటికీ కూడా మరొక 2 నెలలు కమిషన్ గడువును పొడిగించి రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన విషయంలో మరొక 2 నెలల్లో ఈ కమిషన్ గడువు పొడిగించిన తర్వాతనే కేసీఆర్కు, హరీష్ రావుకు, ఈటెల రాజేందర్కు 3 కూడా నోటీసులు జారీ చేసింది. ఈ కమిషన్ ప్రధాన ఉద్దేశం మేడిగడ్డలో జరిగినటువంటి అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో 100 కాంపోనెంట్లలో మేడిగడ్డ, అన్నారం, సుందుల్లా 3 బ్యారేజ్ల నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకలు, ఆర్థిక పరమైనటువంటి వెసులుబాట్లు లేకుండా చేసినటువంటి ఖర్చులు, అదేవిధంగా ఇటు విధానపరమైన నిర్ణయాలు, టెక్నికల్ అంశాలు, డీవియేషన్ పైన కూడా కమిషన్ విచారణ కొనసాగిస్తుంది. ఇప్పటికే వీటిని 3 బ్యారేజ్లకు సంబంధించిన విషయంలో గత సంవత్సరం 2023 సంవత్సరంలో జరిగినటువంటి మేడిగడ్డ బ్యారేజ్లో పిల్లర్ నెంబర్ 7 వద్ద 2 పిల్లర్లు కుంగిపోయి దానికి సంబంధించి డ్యామ్ పరిస్థితి అంతా కూడా ఇబ్బందికరంగా మారడంతో అప్పుడు ఏఐసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ, పీసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వెళ్ళి గత ప్రభుత్వ విధానాలపైన వాళ్ళు తుర్పారపట్టారు. ఈ ప్రభుత్వం గత కాళేశ్వరం ప్రాజెక్టుని కమిషన్ల ప్రాజెక్టుగా మార్చి దాన్ని పూర్తిగా నాసిరకంగా కట్టారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణ జరిపిస్తామని చెప్పేసి వాళ్ళు గతంలో ప్రకటించారు. అందు మేరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విచారణకు సంబంధించిన విషయంలో ఒకటి విద్యుత్ కొనుగోలు విషయంలో జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో ఒక కమిషన్, ఒకవైపు మరోవైపు ఆ కాళేశ్వరం సంబంధించిన విషయంలో జస్టిస్ పినాకిని ఘోష్ నేతృత్వంలో కాళేశ్వరం కమిషన్ 2 కమిషన్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ సంబంధించి ఇప్పటికే 100 మందికి పైగా ఒక ఇంజనీర్లను, రిటైర్డ్ ఇంజనీర్లను, బ్యూరోక్రాట్స్ని, మరోవైపు ఒక కాంట్రాక్టర్లను అందరినీ కూడా దీనికి సంబంధించి వారు ఇప్పటికే విచారణ కొనసాగించారు. ఇప్పుడు ఈ కేసీఆర్ సంబంధించిన విచారణలో ఎలాంటి విషయాలను వాళ్ళు కమిషన్ అడగడం ఉంది. ప్రధానంగా ఇది ఆమె బ్యారేజ్ కుంగిపోయిన తర్వాత ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చింది, విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది, కాగ్ రిపోర్ట్ వచ్చింది. వీటికి సంబంధించిన విషయంలో ఒకవైపు జరిగినటువంటి విషయాలను కూడా ఈరోజు జస్టిస్ పినాకిని ఘోష్ కేసీఆర్ని ఈ విషయాలపైన ఎక్కువగానే టార్గెట్ చేసే అవకాశం కనబడుతుంది. ప్రధానంగా కేసీఆర్ విచారణకు వస్తారని చెప్పి తెలియడంతో కూడా బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన బగ్గుమంటున్నాయి. కావాలని చెప్పేసి దీన్ని ఒక పొలిటికల్ ఎజెండాగా మార్చుకొని కాంగ్రెస్ కమిషన్ కాదు ఇది, కాళేశ్వరం కమిషన్ కాదు ఇది, కాంగ్రెస్ కమిషన్ అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపణ చేస్తున్నారు. ఈ కమిషన్ విచారణకు వచ్చే ముందుగానే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు ఒక పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టుని అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అంబేద్కర్ ప్రణయిత సుజలా స్రవంతి పేరుతోని ప్రాజెక్టుని అయితే ఏర్పాటు చేశారు. దానికి సంబంధించినటువంటి మొత్తం అన్ని రకాల అనుమతులు సాధించడంలో విఫలమయ్యారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్నటువంటి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్నటువంటి తమిడిహట్టి వద్ద ఒక బ్యారేజ్ నిర్మించి అక్కడి నుంచి వాటర్ డ్రా చేసుకోవాలని
చేసుకోవాలని చెప్పేసి ప్రధాన ఉద్దేశంగా ప్రాజెక్టును తలపెట్టారు. కానీ ఆ తర్వాత మహారాష్ట్ర దీన్ని ఒప్పుకోలేదు. మహారాష్ట్రలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు జరిగాయి. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఈ సంబంధించినటువంటి పర్మిషన్లు సాధించడంలో విఫలమైనారు. కాబట్టి ఒకవైపు మేము దీనికి సంబంధించి ప్రత్యామ్నాయ ఆలోచన చేసుకోవాల్సి వచ్చింది. ఈ తమిళనాడు వద్ద ప్రాజెక్టు కనుక మొదలు బ్యారేజ్ కట్టాలని కనుక అనుకుంటే కనుక అక్కడ పక్కనే చాప్రాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది. దానికి సంబంధించిన పర్మిషన్ తెచ్చుకోవాలంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి తెచ్చుకోవాలి. కాబట్టి అది కొంత దాదాపు దశాబ్దాల సమయం పట్టే అవకాశం ఉన్నది. దానికి తోడు మహారాష్ట్ర ఒప్పుకోవట్లేదు. వాళ్ళు కేవలం 152 మీటర్లు కాకుండా 142 మీటర్ల వరకు మాత్రమే బ్యారేజ్ కట్టుకోవాలని చెప్పేసి వారంతా కూడా అంటారు. అట్లా కట్టుకుంటే కనుక 50 టీఎంసీలు 60 టీఎంసీల వాటర్ని కూడా మనం వినియోగించుకోలేము. మనకు ఉన్నటువంటి హక్కుల మేరకు 140 టీఎంసీల పైగా వాటర్ వినియోగించుకోవాలంటే సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పిన దాని ప్రకారం 3 బ్యారేజీలు కడితేనే వెసులుబాటు అవుతుంది. తమిళనాడు వద్ద కాకుండా మేడిగడ్డ నుంచి వాటర్ లిఫ్ట్ చేసుకోగలిగితేనే ఇది సాధ్యమవుతుందని చెప్పేసి కూడా సూచించారు. కానీ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి దీని మీద ఒక ఆరోపణ చేస్తూ వచ్చింది. రిటైర్డ్ ఇంజనీర్ల బృందం ఇది సాధ్యం కాని ప్రాజెక్టు అక్కడ మేడిగడ్డ వద్ద కట్టొద్దని చెప్పింది. అయినా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు చెప్తున్నది ఏంటంటే రిటైర్డ్ ఇంజనీర్లు అలా చెప్పలేదు. రిటైర్డ్ ఇంజనీర్లు నేరుగా మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి కావచ్చు మిడ్మానర్కి వాటర్ లిఫ్ట్ చేసే అవకాశం లేదు. కాబట్టి 3 స్టెప్స్గా వాటర్ లిఫ్ట్ చేసుకోవాలి. మధ్యలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులు ఉన్నాయి, అండర్ గ్రౌండ్ మైన్స్ ఉన్నాయి. కాబట్టి ఇది సాధ్యం కాదు. అందుకోసం మరోవైపు రామగుండం లాంటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. వీటి మధ్యలో ఇది పైప్ లైన్ కావచ్చు, అండర్ గ్రౌండ్ సంబంధించినటువంటి దీనికి సంబంధించి వాటర్ డ్రా చేసుకోవాలంటే వీలు కాదని చెప్పేసి 3 బ్యారేజీలు కట్టుకున్న తర్వాతనే వీలవుతుందని చెప్పేసి సెంట్రల్ వాటర్ కమిషన్ అదే చెప్పింది. సెంట్రల్ వాటర్ కమిషన్ ఆధ్వర్యంలో పనిచేసేటువంటి వ్యాప్కోస్ కూడా అదే చెప్పి దీన్ని లైడర్ సర్వే చేసిన తర్వాతనే మేము ఈ 3 బ్యారేజీలకు అనుమతులు ఇచ్చామని చెప్పేసి కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసినటువంటి మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు మొన్న పవర్ ప్లాంట్ ఫెడరేషన్ ద్వారా స్పష్టం చేశారు. కానీ దీనికి సంబంధించిన విషయంలో కావాలని చెప్పేసి పెద్ద మొత్తంలో జనం మీద విద్యుత్ భారాలు పడేటువంటి ఈ ఎత్తిపోతల పథకాలను తీసుకొచ్చి జనం మీద రుద్దారు. దీనివల్ల మనకు ఎలాంటి ఉపయోగం లేదని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పైన ప్రభుత్వం మీద గత ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తుంది. ఇప్పుడు కమిషన్ కూడా పలు కోణాల్లో దీనికి సంబంధించి విచారణ కొనసాగిస్తుంది. ఇప్పటికే మాజీ ఇంజనీర్లు ఇప్పుడు సిట్టింగ్ ప్రజలంగా పనిచేస్తున్నటువంటి బ్యూరోక్రాట్స్ ఇంజనీర్లను అదేవిధంగా కాంట్రాక్ట్ సంస్థలను కూడా ఇప్పటికే విచారణ కొనసాగించింది. ఆ విచారణ పూర్తయి నివేదిక వస్తుందని అనుకుంటున్న సమయంలో మరో 2 నెలల పాటు కమిషన్ గడువును పొడిగించి ఇప్పుడు కేసీఆర్కు హరీష్ రావుకు ఈటెల రాజేందర్కు ముగ్గురికి నోటీసులు జారీ చేసింది. హరీష్ రావును ఈటెల రాజేందర్ ఇద్దరు కూడా విచారణ పూర్తయింది. ఈటెల రాజేందర్ మాత్రం మేము గత ప్రభుత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీ పర్మిషన్ పూర్తి స్థాయిగా విచారించిన తర్వాతనే క్యాబినెట్ సబ్ కమిటీ అనుమతితోనే ఈ ప్రాజెక్టులో ముందుకు తీసుకెళ్లాము. అప్పుడు సబ్ కమిటీలో హరీష్ రావు చైర్మన్గా, ఈటెల రాజేందర్ అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా ఉన్నారు. మేమందరం కలిసి దీనికి సంబంధించి పర్మిషన్స్తోనే ముందుకు తీసుకెళ్లాము అని చెప్పేసి కూడా ఆయన మీడియా ముందు స్పష్టం చేశారు. తాను కూడా ఇదే విషయానికి సంబంధించి కమిషన్ ముందు చెప్పాలని చెప్పి కూడా అన్నారు. మరోవైపు కాళేశ్వరం కమిషన్ కూడా ఇదే విషయం సంబంధించి ఇది ప్రాజెక్టు సంబంధించిన విషయంలో ఆర్థికపరమైనటువంటి అవకతవకల గురించి అవకతవకలకు సంబంధించి ఏదైతే స్పష్టం చేసిందో మేము కాళేశ్వరం పైన ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేశాము. కమిషన్ ద్వారా అప్పులు తీసుకొచ్చి మేము దీనికి సంబంధించి ఖర్చు చేశామని చెప్పేసి చెప్తున్నారు. అది పూర్తిగా ఆర్థిక శాఖ పరిధిలో ఉంటుంది. అది అప్పుడు నేను ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాను, అప్పుడు నేను చూడలేదని చెప్పేసి కూడా ఆయన ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది. అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. కానీ కార్పొరేషన్ ద్వారానే ఖర్చు పెట్టామని చెప్పేసి కూడా ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. మొత్తానికి 60,000 కోట్ల పైగా ఈ కార్పొరేషన్ ద్వారా అప్పులు తీసుకొచ్చి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు పెట్టారు. మరొక 30,000 కోట్లు రాష్ట్ర బడ్జెట్ నుంచి ఖర్చు పెట్టారు. మొత్తానికి జరిగినటువంటి అవినీతి కావచ్చు, ఆ విధానపరమైన లోటుపాట్లు, దాంతోపాటు టెక్నికల్ అంశాలకు సంబంధించి ఇప్పుడు కమిషన్ విచారణ కొనసాగిస్తుంది. ఈరోజు కేసీఆర్ను ప్రధానంగా ఎన్డీఎస్ఏ రిపోర్టు కావచ్చు, ఇటు కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ రిపోర్టు, అదేవిధంగా విజిలెన్స్ రిపోర్ట్ల మీద ప్రధానంగా కేసీఆర్ను క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు అన్ని రకాల సంబంధించినటువంటి అధికారులందరూ విచారించారు. ఇప్పుడు విధానపర నిర్ణయాలతో పాటు ఈ రిపోర్ట్లపైన కేసీఆర్ కూడా 2018లో మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరిగేషన్ శాఖ పూర్తి స్థాయిగా కేసీఆర్ వద్దన ఉంది. ఇక ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్ సమయంలో కేసీఆర్ వద్ద శాఖ ఉంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన సమయంలో కూడా కేసీఆర్ వద్దనే ఇరిగేషన్ శాఖ ఉంది. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ను వివిధ అంశాలపైన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇది విచారించే అవకాశం కనబడుతుంది. మనతో పాటు మన రిపోర్టర్ సునీల్ మరిన్ని వివరాలు అందజేస్తారు. ఒక బిందు మరి కాసేపట్లోనే కేసీఆర్ బీఆర్కే భవన్కి చేరుకోబోతున్నారు. కాసేపటి క్రితం ఆయన తన ఫామ్ హౌస్ నుంచి బయలుదేరారు. సిటీ అవుట్స్కట్స్ కూడా ఎంటర్ అయినట్టు తెలుస్తా ఉంది. సునీల్ ఒక్క నిమిషం,
రైట్ మాజీ సీఎం కేసీఆర్ తో పాటు కాళేశ్వరం కమిషన్ విచారణ హాల్లోకి 9 మంది బీఆర్ఎస్ నేతలకు అనుమతినిచ్చారు. ఈ 9 మందిలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ గాయత్రి రవి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పద్మారావు గౌడ్, మహమ్మద్ అలీ, బండారి లక్ష్మారెడ్డి, సంతోష్ కుమార్లు కేసీఆర్ వెంట కమిషన్ విచారణ హాల్లోకి వెళ్తారు. రైట్గా సునీల్, అక్కడ ఏ విధమైన సిచ్యువేషన్ ఉంది బీఆర్కే భవన్ దగ్గర? ఇప్పుడు కేసీఆర్ వెంట మరి కొంతమంది నాయకులు కూడా వెళ్ళబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. డీటెయిల్స్ ఏంటి సునీల్? కేసీఆర్ బీఆర్కే భవన్కు మరి కాసేపట్లోనే చేరుకోబోతున్నారు. ఈ క్రమంలోనే బీఆర్కే భవన్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు విస్తృతమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పాలి. బీఆర్కే భవన్ వైపు వచ్చే దారులను కూడా మూసివేశారు. ఇంకా మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నాయి. వాళ్ళు బీఆర్కే భవన్ రాకముందే కొద్ది దూరంలోనే బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి వాళ్ళని ఎక్కడికక్కడ పోలీసులు నిలువరిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇంకా 11:30కు కేసీఆర్ కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే సిటీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఇటు బీఆర్కే భవన్కి అయితే చేరుకుంటున్నారు. మరోవైపు ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్తో పాటు ఇంకా మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత, ఇంకా వేముల ప్రశాంత్ రెడ్డి, మరికొంతమంది నేతలు, ఎంపీ వద్దిరాజు రవీంద్రతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మరికొంతమంది ర్యాలీగా బయలుదేరారు. అక్కడ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా కేసీఆర్కు వెళ్లే ముందు కేసీఆర్ జిందాబాద్ అని చెప్పేసి పెద్ద ఎత్తున నినాదాలు చేసినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఇక ఆయన బీఆర్కే భవన్కి చేరుకునే ముందు ఇక్కడ మనం చూడవచ్చు, ఇక్కడ పెద్ద ఎత్తున కూడా పోలీసులు మోహరించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంకా గతంలో కమిషన్ ముందు హాజరైనప్పుడు అధికారులకు కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావుకి, అదేవిధంగా ఈటల రాజేందర్కి ఒక్కరికే అనుమతి ఇచ్చారు. కానీ ఈసారి కేసీఆర్తో పాటు మరొక 9 మందికి అనుమతి ఇచ్చారు. వాళ్ళందరూ కూడా విచారణ హాజరయ్యే 8వ అంతస్తుకు బీఆర్కే భవన్లో ఉన్నటువంటి కమిషన్ కార్యాలయానికి చేరుకోబోతున్నారు. ఇక ఓపెన్గా అనే కోర్టు ఉండబోతుంది. కేసీఆర్ని ఏం ప్రశ్నలు అడుగుతారు కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి పీసీ ఘోష్ అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది, ఉత్కంఠగా ఉంది అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈటల రాజేందర్ని కొన్ని దాదాపుగా 15కు పైగా ప్రశ్నలు అడిగారు. అందులో ప్రధానంగా ఆయన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరి అనుమతితో కట్టారు, కాళేశ్వరం అనుకున్న దానికంటే అంచనాలు పెరగడానికి గల కారణాలు ఏంటి అనేది ఇటు ఈటల రాజేందర్ నుంచి తెలుసుకునే ప్రయత్నం చేసింది కమిషన్. ఆ తర్వాత హరీష్ రావు నుంచి కూడా అటువంటి ప్రశ్నలే వేసింది. దాదాపుగా ఆయనకు 20కి పైగా ప్రశ్నలు వేశారు, వాటికి అనుబంధంగా కూడా కొన్ని ప్రశ్నలు వేశారు. ప్రధానంగా ఇప్పుడు మేడిగడ్డ వద్ద ఇటు బ్యారేజీ కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు అక్కడ డిజైన్ చేయడానికి గల కారణాలు ఏంటి, గతంలో ఉన్నటువంటి తుమ్మిడిహట్టి నుంచి ఇప్పుడు మేడిగడ్డకు ఎందుకు మార్చాల్సి వచ్చింది, వ్యయం ఎందుకు పెరిగింది, ఇంకా ప్రధానంగా క్యాబినెట్ నిర్ణయం మేరకే చేశారా లేకపోతే ప్రభుత్వం ఎవరు నిర్ణయం మేరకు అక్కడ మేడిగడ్డ వద్ద ఈ బ్యారేజ్ నిర్మాణం చేశారు, ఈ అంశాలకు సంబంధించి హరీష్ రావుని వివరణ అడిగే ప్రయత్నం చేసింది కమిషన్. ఇంకా ఆయన చెప్పినటువంటి వివరాలన్నిటిని కూడా నోట్ చేసుకున్నారు. ఈరోజు కేసీఆర్ని ప్రధానంగా ఏ అంశాలపై దృష్టి సారించే అవకాశం ఉంది అనేది కూడా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. అధికారులు కావచ్చు, గతంలో పనిచేసినటువంటి ఇరిగేషన్ అధికారులు, ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పనిచేసినటువంటి ఈఎన్సీలు కావచ్చు, అదేవిధంగా చీఫ్ ఇంజనీర్లు ఇచ్చినటువంటి సమాధానాల మేరకు అందులో నుంచే కేసీఆర్ని అడిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో కొంతమంది అధికారులు ఈ మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రధానంగా కేసీఆర్ సలహాలు సూచనల మేరకు అక్కడ నిర్మించామని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇక వాటిపైనే ప్రధానంగా కాన్సన్ట్రేషన్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇప్పటికే దానికి సంబంధించి హరీష్ రావు కమిషన్ ముందు హాజరైనప్పుడు కీలక అంశాలు అయితే వెలువరించారు. ప్రధానంగా గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే 2014 తాము అధికారంలోకి వచ్చాం, తాము అధికారంలోకి రాకముందే తెలంగాణ ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ సమయంలో తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేవల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలనుకున్నారు. కానీ ప్రధానంగా అక్కడ తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభం కాకముందే కింది భాగంలో పూర్తి స్థాయిలో
చాలా వరకు పనులు చేశారు. ఇక ఆ సమయంలో ఎగువన ఉన్నటువంటి మహారాష్ట్రతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే. సో అక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టలేకపోయింది. ఇంకా మహారాష్ట్ర మొదటి నుంచి కూడా 152 అడుగుల ఎత్తులో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ని వ్యతిరేకిస్తూ వస్తుంది. ఆ 152 అడుగుల ఎత్తులో కనుక అక్కడ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం చేపడితే మహారాష్ట్రలో ఎక్కువ ప్రాంతం ముంపునకు గురి అవుతుంది. అటవీ ప్రాంతం కూడా ముంపున ఉంటుంది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతులకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అని చెప్పేసి చెప్తూ వచ్చారు. ఇక అక్కడ అదే సమయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ అనుమతులు తెచ్చుకోలేకపోయింది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి ఆ ప్రాజెక్టుకు సంబంధించి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు చేపట్టడానికి ప్రయత్నాలు చేశాం. కానీ అప్పట్లో సీఎంగా ఉన్నటువంటి ఫడ్నవీస్ పూర్తి స్థాయిలో వ్యతిరేకించారు. తాను ఆ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశాను, అక్కడి ప్రజలకు మద్దతుగా రాస్తారోకోలు బంద్లలో పాల్గొన్నాను. ఇప్పుడు తాను సీఎంగా ఆ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి ఇవ్వలేను అని చెప్పేసి తెలంగాణ బృందంతో పాటు సీఎం కేసీఆర్కి అయితే వివరణ ఇచ్చారని చెప్పేసి కూడా హరీష్ రావు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ కారణంగా అప్పట్లో ఉన్నటువంటి అప్పుడు తెలంగాణ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఇక సిడబ్ల్యూసి అనుమతులకు కావచ్చు, అదేవిధంగా అప్పట్లో ఉన్నటువంటి ఏజెన్సీలు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాం. అంతేకాకుండా గతంలో ప్రాణహిత చేవెళ్ల కెపాసిటీ కూడా చాలా తక్కువ. ఇక కెపాసిటీని కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి బ్యారేజీలు కావచ్చు, అదేవిధంగా రిజర్వాయర్లు పెంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక ఏజెన్సీలు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతానికి షిఫ్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టుగా ప్రాణహిత చేవెళ్లను రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చామని చెప్పేసి హరీష్ రావు స్టేట్మెంట్ ఇచ్చారు. సో అదంతా కూడా క్యాబినెట్ అప్రూవల్ అయిన తర్వాతే తాము పనులు ప్రారంభించామని కూడా చెప్పారు. కానీ ఈటెల రాజేందర్ కూడా ఇదే అంశాన్ని కమిషన్ ముందు ప్రస్తావించారు. అయితే ఇక ఈటెల రాజేందర్ స్టేట్మెంట్ తర్వాత ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు, అప్పట్లో ఆయన బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా మంత్రిగా ఉన్నారు. ఆయన దీనికి భిన్నంగా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అప్పట్లో సబ్ కమిటీ వేశారు. పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి మాత్రమే ఏ మేరకు ఫీజిబిలిటీ ఉంటుంది, అంటే అప్పట్లో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు కావచ్చు, వాళ్ళు పనులు చేస్తారా చేయరా, వాటి కెపాసిటీ ఏమైనా పెంచుకోవచ్చా, దానికి సంబంధించి మాత్రమే ఇటు క్యాబినెట్ సబ్ కమిటీ వేసింది. కానీ ప్రత్యేకంగా ప్రాణహిత చేవెళ్లకు సంబంధించి ఎటువంటి కమిటీ వేయలేదు. అసలు ఎప్పుడు కూడా క్యాబినెట్ ముందుకు ఈ అంశం రాలేదు, కాళేశ్వరం అంశం అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. తాను సుమోటోగా వెళ్ళి కమిషన్కి ఆ వివరాలు అందజేస్తానని కూడా చెప్పడం జరిగింది. మరి ఈరోజు కేసీఆర్కు ప్రాజెక్ట్ రీడిజైన్కి సంబంధించే ప్రశ్నలు వేస్తారా, లేకపోతే ఇంకా కూడా గతంలో ఇరిగేషన్ అధికారులు కావచ్చు, కొంతమంది ఐఏఎస్లు కమిషన్ ముందు ప్రశ్నించారు. హరీష్ రావు ఇచ్చిన వీళ్ళిద్దరి వాంగ్మూలాలను కూడా తీసుకున్న నేపథ్యంలో అంటే పలుమార్లు కేసీఆర్ అటు ప్రాజెక్ట్ ఇంజనీర్లతో కూడా మాట్లాడారు, పలుసార్లు హరీష్ రావుతో కూడా భేటీ అయ్యారు. నేపథ్యంలో అంటే పూర్తి సన్నద్ధతో ప్రిపేర్ అయ్యారు అనుకోవచ్చు. అంటే కమిషన్ ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, ఎలాంటి ప్రశ్నలు ఉంచినా కూడా కేసీఆర్ సమాధానం ఇచ్చే విధంగా కూడా ప్రిపేర్ అయ్యారు అనుకోవచ్చా? కమిషన్ ఎటువంటి ప్రశ్నలు వేస్తుంది అనేది ఇప్పుడు ఒక చర్చగా మారింది. ప్రధానంగా ఇరువురిని, ఇటు హరీష్ రావుని కావచ్చు, ఈటెల రాజేందర్ని, ఇద్దరిని కమిషన్ ఎంక్వైరీ చేసిన సమయంలో రీడిజైన్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా అంచనాలు పెరగడానికి సంబంధించి క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. మరి అంతేకాకుండా క్యాబినెట్ అప్రూవల్ ఉందా, ఎవరి అనుమతితో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేశారు అని చెప్పేసి కూడా కమిషన్ సూటిగా ప్రశ్నించింది. ఈ క్రమంలో కేసీఆర్కి సంబంధించి కూడా అటువంటి ప్రశ్నలే ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక కేసీఆర్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత తెలంగాణలో ఎంత భూమి సాగులోకి వచ్చింది, గతంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ జిల్లాలకు కాళేశ్వరం నీళ్ళు అందించాము, ఇటు సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, మరోవైపు పరిశ్రమలకు ఎన్ని నీళ్ళు ఇచ్చామనే వివరాలను కూడా అందించే అవకాశం ఉంది. ఇప్పటికే కాళేశ్వరానికి సంబంధించి విజిలెన్స్ కూడా ఒక ఎంక్వైరీ చేసింది, ఆ నివేదికను ప్రభుత్వానికి ఇచ్చింది. దాంట్లో కొంతమంది అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సూచనలు చేసింది. ఇక మరోవైపు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఆ రిపోర్ట్లన్నీ కూడా ప్రభుత్వం కమిషన్కి కూడా అందించింది. వీటన్నిటినీ ఒకసారి ఫైనల్ చేసుకునే కమిషన్ ఈరోజు కేసీఆర్ని
ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఇక దాదాపుగా కేసీఆర్ చివరి వ్యక్తి అవుతారా, లేకపోతే మరొకసారి ఇప్పుడు విచారించినటువంటి ముగ్గురిని కూడా మరో నోటీస్ ఇస్తుందా అనేది కూడా చూడాలి. ఇక నోటీసులు ఇచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే అధికారులను దాదాపుగా పలుమార్లు విచారించింది, కొంతమంది అధికారులను 2-3 సార్లు కూడా కమిషన్ విచారించింది. అంతేకాకుండా కమిషన్ని ఎంపిక చేసిన తర్వాత క్షేత్రస్థాయిలో అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ఎలా ఉంది, అసలు రూపురేఖలు ఏంటి, ప్రస్తుతం అక్కడ కుంగుబాటుకు గురైన ప్రాంతాన్ని కూడా కమిషన్ స్వయంగా సందర్శించింది. ఆ వివరాలు కూడా తెలుసుకుంది. కాళేశ్వరం నిర్మాణం నుంచి మొదలు ఆ కుంగుబాటుకు గల సమయం వరకు ఎంత టర్ము, వీటన్నిటిని వివరాలు తీసుకుంది. ఏ పిల్లర్లు కుంగిపోయాయి ఆ వివరాలన్నిటి కూడా తీసుకుంది. ఒకవేళ కనుక దాదాపుగా ఈ విచారణ కూడా దాదాపు పూర్తి కావచ్చిందనే చెప్పుకోవాలి. కమిషన్ తుది నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వబోతుంది. కమిషన్ గడువు కూడా జూలై చివరి వరకు ఉంది. ఇక జూలైలో కమిషన్ ఇస్తుందా, అంతకంటే ముందు ఇస్తుందా అనేది చూడాలి. ఒకవేళ కమిషన్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటికే విజిలెన్స్ కమిషన్ నివేదిక కూడా ప్రభుత్వానికి అందింది, కానీ ఇప్పటివరకు కూడా అధికారులపై కావచ్చు ఎవరిపై చర్యలు తీసుకోలేదు. సో ఈ కమిషన్ నివేదిక కోసం ప్రభుత్వం ఎదురు చూస్తుంది. కమిషన్ ఇప్పటికే దాదాపుగా 7 ఏడాది కాలంగా ఈ ఇరిగేషన్ అంటే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి విచారణ చేపడుతుంది. అందులో ప్రధానంగా అప్పట్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ ఇరిగేషన్ అధికారులను విచారించారు. ఆ తర్వాత అకౌంట్స్ విభాగం, ఆ తర్వాత మెయింటెనెన్స్, ఇంకా అన్ని విభాగాలకు సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగస్వాములైనటువంటి అన్ని విభాగాల అధికారులను కమిషన్ విచారించింది. వాళ్ళ స్టేట్మెంట్ని రికార్డ్ చేసుకున్నారు. సో ఇక చివరిగా ఇటు ఈటెల రాజేందర్, ఆ తర్వాత హరీష్ రావు ఈరోజు కేసీఆర్ని విచారించబోతున్నారు. ఆ తర్వాత తుది నివేదిక రెడీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఒక కమిషన్ ఒక నివేదిక కూడా తయారు చేసింది అధికారులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం. సో ఈ ముగ్గురు స్టేట్మెంట్ తర్వాత ఫైనల్గా కమిషన్ రిపోర్ట్ నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ప్రభుత్వం కూడా ఆ రిపోర్ట్ని క్యాబినెట్లో చర్చించి ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది చూడాలి. ఇక ఈ అంశానికి సంబంధించి అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రం పూర్తిగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. కావాలని చెప్పేసి కేసీఆర్ని ఇబ్బందులు పెట్టాలని చెప్పేసి విచారణకు పిలిచారు. కేసీఆర్ దురదృష్టం